హాయ్ అండి. సోప్ అందరి ఇళ్లల్లో ఉంది. అందరికీ తెలిసిందేనండి. ఈ సోప్‌లో ఎన్నో ఔషధ గుణాలున్నాయని మన పూర్వీకులైతే ఈ సోప్‌ని గూడా బాగా వాడేవారంటండి. ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకి 7, 8 నెలల అప్పుడు వేడి నొప్పులు వచ్చినప్పుడు ఆ సోప్‌తో పాటు ఈ పటిక బెల్లాన్ని, ధనియాలను కలిపి బాగా వేడి నీళ్ళలో కాగబెట్టి ఈ ఔషధాన్ని ఇచ్చేవారంటండి. ఆ వేడి నొప్పులు తగ్గేవంటండి. అంతేకాదు చిన్నపిల్లలకైతే ఆ రోజుల్లో బడికెళ్ళేటప్పుడు ఈ సోంపుని, ధనియాలను దోరగా వేయించి ఈ పటిక బెల్లతో ముక్కలుగా కట్ చేసి ఇచ్చి పిల్లలకి ఇచ్చేవారంటండి. అందుకే ఆ పిల్లలకి మలబద్ధకం లేదండి. ఎలాంటి అజీర్తి సమస్యలు పిల్లలు ఆరోగ్యంగా ఉండేవారంటండి. ఇంకా వచ్చి పెద్దవాళ్ళల్లో అయితే పొట్ట ఉబ్బరంగా ఉండి గ్యాస్ ఫామ్ ఉన్నప్పుడు ఇది ఒక అర టీ స్పూను, టీ స్పూన్ తినేవారంటండి. గ్యాస్ ఫామ్‌ని నివారించేదండి. ఆ రోజుల్లో ఒక్క పొడికి బదులు ఎక్కువగా ఇదే వాడేవారంటండి. అంతేకాదండి ఎలాంటి క్యాన్సర్‌నైనా గానీ ఎదిరించగల శక్తి ఈ సోంపులో ఉందంటండి. క్యాన్సర్ మందుల తయారీలో సోంపుని కూడా వాడతారు. సోప్‌లో ఉన్న ఆయిల్‌ని ఉపయోగిస్తారంటండి. ఇంకా వచ్చి బ్లడ్‌లో ఉన్న షుగర్ లెవెల్స్‌ని కూడా నివారిస్తుందండి. సంతానం లేమి సమస్యలను కూడా నివారిస్తుందండి. పురుష శక్తిని, స్త్రీ శక్తిని కూడా పెంచుతుందండి. ఇంకా వచ్చేసి బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఉదయం, సాయంత్రం ఒక టీ స్పూన్ ధనియాలతో పాటు ఒక టీ స్పూన్ సోంపుతో చిన్న పటికెడు బెల్లం ముక్కను తీసుకుంటే బరువు తగ్గుతారంటండి. ఇంకా ఆహారం వాళ్ళు తక్కువగా తీసుకోవటం వల్ల ఎలాంటి అలసట ఉండదంటండి. ఊబకాయాన్ని కూడా తగ్గిస్తుందంటండి. బ్రెయిన్ షార్ప్‌గా కూడా ఉంటుందంటండి. ఒక టీ స్పూన్ ఈ పౌడర్‌ని వేడి నీళ్ళలో కలిపి తాగినా గానీ ఒక గ్లాస్ పాలు తాగినంత బలం ఉంటుందని పెద్దవాళ్ళు చెప్పేవారంటండి. అంతేకాదు ఇది స్వీట్‌లలో కూడా ఉపయోగిస్తారండి. ఇది చాలా ఔషధ గుణాలున్న ఈ సోంపండి. అంతేకాదండి ఒంటి మీద దద్దుర్లు వచ్చేసి అంటే నూలు పురుగులు ఉండడం వల్ల ఒంటి మీద దద్దుర్లు వచ్చేవంటండి చిన్నపిల్లలకి. అలా ఉన్నప్పుడు గూడా ఈ వేడిని తగ్గిస్తుందనేసి ఇది ఉండలుగా చేసి పిల్లలకి ఇచ్చేవారంటండి. వేడి జ్వరం కూడా తగ్గేదంటండి. ఒంటి మీద ఉన్న దద్దుర్లు కూడా నివారించబడతాయండి. అల్సర్‌ని కూడా నివారించేదండి. గుండె దడగా ఉన్నప్పుడు రాత్రిపూట వాటర్‌ని కలిపి నానబెట్టేసి ఆ వాటర్‌ని తాగేవారంటండి. గుండె దడ తగ్గేదంటండి. ఇంకా వచ్చి ఎముకల్లో కూడా శక్తిని పెంచేదంటండి. అధిక కాల్షియం ఉందని అప్పుడు వయసు పైపడ్డ వారైతే ఈ వాటర్‌ని కాగబెట్టి తాగేవారంటండి. ఉదయం, సాయంత్రం పూట ధనియాలతో చేర్చి. ఇంకా ఇది అల్సర్‌ని కూడా నివారించేదంటండి. బ్రెయిన్ కూడా షార్ప్‌గా ఉంచుతుందండి. దీంట్లో అధిక రోగనిరోధక శక్తిని ఇచ్చే ఔషధ గుణాలున్నాయంటండి. మన పూర్వీకులు వాడిన ఈ సోంపుని మనం కూడా మరలా వాడదామండి. మన పిల్లలకి, మన ఇంటి ఆరోగ్యాన్ని కాపాడదాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంతానలేమి సమస్యలను కూడా ఇది నివారించగలుగుతుంది. ఇన్ని మేలులు చేసే ఈ సోంపును మాత్రం తప్పనిసరిగా మనం వాడదామండి. థ్యాంక్ యూ.